హలో అండి, వెల్కమ్ టు అద్వి కిచెన్. ఇవాళ నేను మొలకెత్తిన శనగలతోటి ఇలా అట్టుల్లాగా పోసానండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మనకు ఎంత కావాలో అన్ని శనగలు తీసుకుంటున్నానండి. నేనైతే ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకొని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఒక బౌల్లోకి తీసుకొని క్యాప్సికమ్, ఆనియన్ అన్నీ సన్నగా తరుముకొని, ఆనియన్ సన్నగా తరుముకొని, క్యాప్సికమ్ సన్నగా తరుముకొని, క్యారెట్ తురుముకొని వేసుకున్నానండి. నేనైతే మీరు క్యారెట్ సన్నగా తరుముకొని వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నాను. ఇప్పుడు సరిపడ ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని మీకు సరిపడ వేసుకోండి. పిల్లలు తినే విధంగా వేసుకోండి. కారం పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇడ్లీ పిండి మిశ్రమం లాగా కావాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక 2 చుక్కల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఇలా మిశ్రమాన్ని రౌండ్ షేప్గా వేసుకోవాలండి. మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చండి. నేనైతే అట్లలాగా వేసుకుంటున్నానండి. ఇట్లా రౌండ్ షేప్లో వేసుకొని తింటే, వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా రౌండ్ షేప్లో వేసుకున్నాను కదా, మీకు కూడా చాలా చాలా నచ్చుతుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం కాలాక మనము అట్టు తిప్పేసుకోవాలండి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా తిప్పేసుకోవాలండి. ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. చాలా 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 బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.